నమస్తే. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. దానికి సంబంధించినటువంటి హాస్టల్స్ ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థినులకు సంబంధించినటువంటి హాస్టల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో అక్కడ వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎంతోమంది ఆగంతకులు హాస్టల్ లోపలికి ప్రవేశించడం, అక్కడ బాత్రూముల్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఒక రకమైనటువంటి కలకలాన్ని సృష్టించాయి. తాజాగా ముగ్గురు ఆగంతకులు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పీజీ హాస్టల్లో అర్ధరాత్రి ప్రవేశించడం, గోడ దూకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు నిద్రపోతుంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది మెలుకు వచ్చి వారిని పట్టుకునే క్రమంలో ఇద్దరు పారిపోయారు, ఒకడు దొరికాడు. చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఇది చెప్పాలి. ఎందుకనంటే ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉంది, భద్రత ఉందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి. ఎక్కడా కూడా సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోలే. దీన్ని బట్టి ముఖ్యంగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వారికి గార్డియన్స్గా ఉంటారో, మెయిన్ సెక్యూరిటీ కూడా ఉంటారు గేట్ల దగ్గర, అయినా కూడా వాళ్ళు కళ్ళుగప్పి ఏ రకంగా గోడలు దూకారు, వారు నిద్రపోతున్న ప్రాంతాల వరకు వెళ్ళారంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. కనీసం అక్కడ గస్తీ తిరగాల నైట్, అది కూడా లేదు. గతంలో చాలా సందర్భాల్లో జరిగింది అలాగా. అప్పుడు కూడా విద్యార్థులను రోడ్డెక్కి ధర్నా చేశారు. ఇప్పటివరకు మనం చూసాం హాస్టల్స్లో ఫుడ్ బాగోలేదని రోడ్డెక్కారు. ఇప్పుడు సెక్యూరిటీ ఏది? విద్యార్థులకు భద్రత ఏది? బాత్రూమ్ వరకు వెళ్ళి వారు స్నానాలు చేస్తుంటే ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేశారు ఒకప్పుడు, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా అర్ధరాత్రి సమయంలో గోడలు దూకి ముగ్గురు ఆగంతకులు లోపలికి వెళ్ళారు అంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి నివేదిక కావాలి, ఎందుకు ఇలా జరుగుతుంది పదే పదే అని చెప్పి మన యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్స్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిద్రావస్థలో ఉన్నారు అక్కడ సెక్యూరిటీ? వారందరినీ తొలగించండి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే ఉన్నతాధికారులపై కూడా వేటు తప్పదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ రకమైనటువంటి ఘటనలు జరగడం బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు వందలాది మంది ఉంటారు హాస్టల్స్లో, ఆగంతకులు లోపలికి వెళ్ళడం దారుణమైనటువంటి పరిస్థితి.